హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో బెంగళూరులో ఎంజీ రోడ్డుని చూడబోతున్నాము. ఇది ఎంజీ రోడ్ స్టార్టింగ్లో ఉండేటటువంటి ఒక చిన్న పార్కు. ఈ పార్కు మధ్యలో మనకు గాంధీ స్టాట్యూ పెట్టుంటారు. ఇదంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎంజీ రోడ్ అయినా కూడాను ఇది ఒక సర్కిల్ ఉంటుంది. ఈ క్రికెట్ స్టేడియం పక్కనే ఉంటుంది. ఇది ఈ సర్కిల్లో మనకు వచ్చేసి అనిల్ కుంబ్లే సర్కిల్ అనే పేరు పెట్టుంటారు. అనిల్ కుంబ్లే ఇక్కడ ఒక మ్యాచ్లో, బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 7 వికెట్స్ తీసుకున్నందువల్ల ఒక్కడే ఆ సర్కిల్కి అప్పటి నుంచి అతని పేరు పెట్టినారు. దాని పక్కన ఈ పార్క్ ఉంటుంది. ఇది చాలా చిన్న పార్కు, అయితే చాలా పెద్ద పెద్ద పాత కాలం నాటి చెట్లన్నీ ఉంటాయి ఇందులో, పెద్ద మానులన్నీ. మనం ఎదురుగా చూస్తున్నది గాంధీ స్టాట్యూ. ఇది చాలా పాతది. ఇప్పుడైతే కొత్తగా ఉండేటటువంటి బెంగళూరులో ఇలాంటి చెట్లన్నీ కనిపించవు. దీని వెనకాలే మనకు స్టేడియం ఉంటుంది, చిన్న స్వామి స్టేడియం ఇది. ఈ చెట్లు ఇవన్నీ చాలా హైట్ ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. ఇక్కడ కూర్చోవచ్చు. దీనికి టైమింగ్స్ అనేవి కూడా ఉంటాయి, మార్నింగ్ ఈవినింగ్ అని. మేము వెళ్ళింది సండే. ఈ సండే రోజు ఫుల్ ఓపెన్లో ఉన్నది. ఇప్పుడు 11 o'clock అయింది టైము. ఇది గాంధీ స్టాట్యూ. ఎవరైనా బెంగళూరులో ఉండి చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడవచ్చు. కానీ చిన్న పార్క్ ఇది. మనకు కబ్బన్ పార్కు ఎంజీ రోడ్డు కార్నర్లో వస్తుంది. ఇదంతా గాంధీ చుట్టూ ఉండేటటువంటి రోడ్డు. ఇంతకుముందు అయితే గాంధీ స్టాట్యూ ఒకటే ఉండేది. ఇప్పుడు అడిషనల్గా ఇంకా 2-3 బొమ్మలు పెట్టున్నారు ఇక్కడ. ఇక్కడ గాంధీ గారు కూర్చొని మగ్గం నేస్తున్నట్లుగా కూర్చొని ఉంటారు. మనకు ఖద్దరు నేస్తాం కదా, అలాంటిది. ఇక్కడ మనకు ఊరికే కూర్చున్నటువంటి గాంధీ. అలాగే దీనికి సైడ్లో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ అయితే రిలీజ్ చేయలేదు. ఇక్కడ నిల్చుకొని ఇద్దరు ఆడవాళ్ళతోటి అటు సైడ్ ఇటు సైడ్ నిల్చుకున్నటువంటి గాంధీ ఉంటారు. ఈ పార్కుకి చుట్టూ కూడా రోడ్లు వెళ్తూ ఉంటాయి. ఇదైతే పార్కు చాలా పచ్చగా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది. మనకు ఓల్డ్ బెంగళూరు ఎలా ఉండేదంటే మాత్రం ఇక్కడ ఈ పార్కు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే వీటన్నిటి కోసం చెట్లని కొట్టేశారు. ఈ గాంధీ పార్కు ఎదురుగా మనకు టానిక్ అనేటటువంటి ఒక మందు షాపు ఉంటుంది. టానిక్ అంటే టానిక్ కాదు, అది
ఈ గాంధీ పార్కుకు బయట ఉండేటటువంటి బొమ్మలు అవి. ఈ టానిక్ అనే షాప్లో అన్ని రకాల మందులు దొరుకుతాయి. పేరు వైన్ ఇలాంటివి మందులు అంటే బార్ లాంటిది అదొకటి. ఇది వచ్చేసి ఎల్ఐసి బిల్డింగ్, చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. ఎల్ఐసి కంపెనీ అలాగే ఉండిపోయింది ఆ బిల్డింగ్లో. ఇదంతా కూడా మనకు ఎంజీ రోడ్ స్టార్టింగ్, కబ్బన్ పార్క్ ఎండ్ అయిపోయి అక్కడి నుంచి ఎంజీ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ పైన ఉండేటటువంటిది లెఫ్ట్ సైడ్ మెట్రోది. ఆ మెట్రో మనకు ఎంజీ రోడ్డు దాటి కబ్బన్ పార్క్లోకి వెళ్ళగానే మనకు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. ఎంజీ రోడ్లో పైన ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా పాతకాలం చెట్లు, చాలా పెద్ద హైట్లో ఉండేటటువంటి చెట్లు మనం చూడొచ్చు. ఈ ఎంజీ రోడ్డుకి ఒక సైడ్ చెట్లు ఉంటాయి, ఇంకొక సైడ్ బిల్డింగ్లు ఉంటాయి. ఇది వచ్చేసి రెసిడెన్సీ రోడ్డు. ఇక్కడ ఒక పాత హోటల్ ఉంటుంది, చారియట్ వెజ్ హోటల్ అనేసి. ఇందులో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇది రెసిడెన్సీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు స్టార్టింగ్లో ఉంటుంది ఆ హోటలు. మనం ఇప్పుడు బ్రిగేడ్ రోడ్డు స్టార్టింగ్లో ఉన్నాం, రెసిడెన్సీ రోడ్డు సైడు. ఇవన్నీ కూడా కొత్తగా కడుతున్నటువంటి మాల్స్. మనకు ఒక సైడు పాత బిల్డింగులు కూడా కనిపిస్తాయి ఈ బ్రిగేడ్ రోడ్లో. ఇది చాలా ఓల్డ్ బిల్డింగు. రైట్ సైడ్ చూస్తున్నది. లెఫ్ట్ సైడు కొత్తగా మాల్స్ అన్నీ కడుతున్నారు. ఈ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల చెప్పుల షాపులు అవైలబుల్లో ఉంటాయి. అలాగే రైట్ సైడ్ ఒక 2 పబ్బులు కూడా ఉన్నాయి ఈ రోడ్లో. అందుకేనేమో ఎక్కువగా బ్రిగేడ్ రోడ్ అని వెళ్తూ ఉంటారు. మనకు జనవరి 1 అంటే డిసెంబర్ 31 వచ్చినట్లయితే ఈ బ్రిగేడ్ రోడ్డు ఫుల్ జనం ఉంటారు. అది సంథింగ్ జరుగుతుంది ఇక్కడ ఆ టైంలో. అందువల్ల ఎక్కువ మంది బ్రిగేడ్ రోడ్డుకి, ఎంజీ రోడ్డుకి వెళ్తారు. మనకి ఈ రోడ్ అంతా కూడా మామూలుగా షాపింగ్లో ఉంటాయి. ఈ షాపింగ్లో వచ్చేసి మనకు ఫారినర్స్ వేసుకునే క్లాత్స్ ఉంటాయి. అలాగే మన ఇండియన్ క్లాత్స్, చుడీదార్, శారీస్ ఇవి కూడా దొరుకుతాయి. ఇది పబ్. నేను అయితే ఎప్పుడు చూడలేదు. బయట సైడు నార్మల్గానే ఉంది, లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు. అడిడాస్, అలాగే పూమా, స్కెచర్స్, అన్ని రకాల షూ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కొత్తగా బిల్డింగులు కడుతున్నారు, మాల్స్ అవి. మాల్స్కి మామూలుగా వేరే మాల్స్, ఫినిక్స్ మాల్ ఇలాంటివి అయితే మనకు తక్కువ ఛార్జ్ ఉంటుంది, పార్కింగ్ ఛార్జ్. కానీ ఇక్కడైతే పర్ అవర్ 100 రూపీస్ అలా ఉంది. 2 వీలర్ కానీ 4 వీలర్ వెహికల్స్కి కానీ. ఇది కనెక్టివిటీ రోడ్ లాగా ఉంటుంది. రెసిడెన్సీ రోడ్డుకి, ఎంజీ రోడ్డుకి మధ్యలో వస్తుంది ఈ బ్రిగేడ్ రోడ్డు. అది కూడా షాపింగ్ మాల్, పెద్దగా కనబడట్లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఎంజీ రోడ్డుకి వచ్చేసాం. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు అయిపోగానే మనకు స్టేషన్ వస్తుంది, ఎంజీ రోడ్డు స్టేషను, మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి కబ్బన్ పార్క్ నెక్స్ట్ స్టేషన్కి వచ్చేటప్పటికి మనకు అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతుంది. మెజెస్టిక్ అంతా కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. పైన ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. ఇంతటితో అయిపోలేదు ఎంజీ రోడ్ అయితే. బాగా ఎండగా ఉన్నందువల్ల మేము మొత్తం తిరగలేకపోయినాము. ఇంకా 50% ఎంజీ రోడ్ అయితే మనకు రైట్ సైడ్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.